విజయవాడ వరద బాధితుల కోసం తణుకు నియోజకవర్గంలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు, వర్తక సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి విరాళాలు సేకరించామని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం మొత్తంగా 1,56,77,260 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో విరాళాలు సేకరించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆనాల ఆదినారాయణ, టీడీపీ పట్నం అధ్యక్షుడు కలగర వెంకట కృష్ణ, మారుతీరావు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున స్పందించి ప్రభుత్వానికి విరాళాలు అందించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విరాళాలు అందించారు. ఎంతో పెద్ద మనసుతో స్పందించారు. అలాగే మన నియోజకవర్గంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ స్థానికంగా మేము ఒక పిలిపించి అందరినీ కూడా ఈరోజు ఎవరైతే ఈ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రమ్మని మేము ఒక పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మన నియోజకవర్గ ప్రజలు, దాతలు, ముఖ్యంగా పారిశ్రామికవేత్తలు కానీ, విద్యార్థులు, స్కూల్ చిల్డ్రన్, కాలేజ్ చిల్డ్రన్, స్కూల్స్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ, అలాగే వివిధ సంస్థలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి వివిధ అసోసియేషన్స్, అలాగే సొసైటీసు, వివిధ వర్గాల ప్రజలు, వివిధ గ్రామాల ప్రజలు అందరూ కూడా ఈరోజు వ్యక్తులు పెద్ద ఎత్తున స్పందించి మన నియోజకవర్గంలో ప్రైవేట్ స్కూల్స్, ప్రభుత్వ స్కూల్స్, అలాగే అసోసియేషన్స్ అన్నీ కూడా ఈరోజు బుక్ సెల్లర్స్ అసోసియేషను, బ్యాటరీ ఇన్వెస్టర్స్, బార్ అసోసియేషన్లో ఉన్నటువంటి వివిధ కిరాణా అండ్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్స్, రైస్ మిల్లర్స్తో పాటుగా చెందినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఇది కార్యక్రమంలో పాల్గొని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, వ్యక్తులందరూ కూడా స్పందించి ముందుకు వచ్చి దీనికి మన నియోజకవర్గంలో దాదాపు ఈరోజు 1,56,77,260 సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కుల ద్వారా అందించడం జరిగింది. దీన్ని మన ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విరాళాలు ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.